అదిగో నిప్పుల గుండం మీద నడుస్తా. అప్పుడైనా నమ్ముతావా అమ్మా? కావేరి ఎన్న ఇది? ఇదే నా ప్రేమకు అగ్ని పరీక్ష అనుకుంటా తల్లి. నేను అగ్ని సాక్షిగా అర్జున్ బాబుతోనే తాళిని నేను కట్టించుకోకపోవచ్చు, కానీ మా బంధానికి ప్రేమకి ఈ అగ్ని సాక్ష్యమని నీకు అర్థం కానీకి ఆ నిప్పుల దారిలో నేను నడవబోతున్నా. అయినా కానీ నీకు నా బాధ అర్థం కాకపోతే నేను అదే గుండెల్లో పడి ఈ ప్రాణాన్ని నీ కాళ్ళ కాడిని ఏడుస్తా. యాద పెట్టుకో. కావేరి ఏంటమ్మా? అయ్యో అమ్మా, ఈ ప్రాణం తీసుకుంటావో నా పసుపు కుంకుమల్ని నిలబెడతావో ఇక నీ ఇష్టం తల్లి. వద్దు కావేరి, ఎన్న ఇది? ఆ నిప్పుల గుండెలో నడిస్తే కాలుదా కాలిపోను. అర్జున్ బాబుకు ఏం కాదమ్మా. ఇదెల్లా వేండమ్మా, వేండా. కాకమ్మా, నా అర్జున్ బాబుకి ఏం కాకూడదు. ఇప్పుడు ఆ అమ్మే ఆయన్ని కాపాడకపోతే ఇంకా ఎవరు కాపాడతారు? అందుకే ఆ అమ్మ కరుణించి నా భర్త ప్రాణాన్ని కాపాడితే గాని నేను ఊరుకోను. నా ప్రేమ స్వచ్ఛమని, నా ప్రేమ నిజమని ఆ తల్లికి అర్థం కావాలి. ఆ తల్లికి అర్థం కావాలి. కావేరి, కావేరి నా మాట విను పొన్ను. వద్దమ్మా. మంజు, పొద్దున్నుంచి అందరూ బాధలో ఉంటే ఏమీ తినలేదు. వంట పూర్తయిందిగా, వెళ్ళి పిలుచుకురావే. నేనన్నీ రెడీ చేసి ఉంచుతాను. శివగారు రండి, భోంచేద్దరు కాని. నాకేం ఆకలిగా లేదండి. మనసు బాలేనప్పుడు ఆకలి లేనట్టే ఉంటుందండి. కానీ తినకపోతే మనసుతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది. మీరు డాక్టర్, ఇలాంటివి నేను మీతో చెప్పడం అంత కరెక్ట్ కాదండి. తినాలని లేనప్పుడు డాక్టర్ అయినా పేషెంట్ అయినా ఒకటే స్నేహ గారు. కావచ్చు, కానీ నా కళ్ల ముందు మీరు పేషెంట్ అవుతుంటే మాత్రం నేను చూడలేను. ప్లీజ్ శివగారు, మీ మనసు బాధతో కడుపును కూడా బాధ పెట్టకండి. నేను బాధపడతాను. సరే పదండి, భోజనం చేద్దురుగాని. అమ్మా, ఏందమ్మా ఈ పరీక్ష? కావేరి ప్రేమ నీకు తెలీదా? యారో ఆ ప్రియ చేసిన ஒரு పాపం పనికి ఇంద అర్జున్ కావేరి కాదల్లో ఎందుకమ్మా బలి చేస్తావు? నీ ముందు కావేరికి ఇంద అగ్ని పరీక్ష అవసరమా? అమ్మా, అర్జున్ కావేరిల ప్రేమను గెలిపించు తల్లి. వీళ్ళకి అన్యాయం చెయ్యొద్దు. అర్జున్ బాబుని కాపాడు తల్లి, కాపాడు. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, కావేరి, జై భవానీ, జై భవానీ,
జై భవానీ జై భవానీ జై భవానీ నువ్వు తిట్టిన నుదుటి పొట్టు నేల పాలు కాకముందే చెలరేగిన దానవతకు శీలం బలి కాకముందే ప్రళయ కాలమే గోలా తిను తుఫాను కెరటంలా రా రా కదలిరా కదలిరా ఇంత వేడినా కించిత్తైనా మనసు కరుగలేదా ముంచుకు వచ్చే క్షణ క్షణ గండం దృష్టికి రాలేదా నమ్మి కొలిచిన చేరి మ్రొక్కిన ఆ పన్నను నన్నాదుకొమ్మని అలిసే వరకు నిన్నర్థించిన ఉలకక పలకక నువ్వుంటే ఊరుకుందుననుకున్నావా ఆగక పొంగేనా ఆక్రోశం అగ్నిగా మారక ముందే ఆ దావానల జ్వాలల్లో నేనాహుతి కాకముందే ఏంటమ్మా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఇంకా నీకు నా మీద కనికరం రాలేదా? చెప్పమ్మా. కూర్చోండి. అమ్మని గంగని కూడా తీసుకొస్తాను. గంగా, భోంచెద్దుగాని రా. ఆకలిగా లేదక్కా. గంగా, నువ్వు కూడా ఇలాగే ఉంటే ఎలా చెప్పు? చిన్నపిల్లవి, ఇలాంటివన్నీ మనసుకి తీసుకోవచ్చా చెప్పు? దా, భోజనం చెద్దుగాని రా. అమ్మా, రండి భోంచేద్దాం. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఏం కాదులే బిడ్డ, తినకపోతే మాత్రం ఒక్క రోజులకి పానమేం పోదు. అమ్మా, ఏంటా మాటలు? జరిగింది తలుచుకుంటూ ఇలా ఎంతకాలం ఉండిపోతారు?